వీళ్ళు మన తండ్రి తాతలు ముత్తాతలు ఇత్యాదులు ఎక్కడున్నా వాళ్ళకి సద్గతులు ఇవ్వగలరు. ఇది తెలుసుకోవాలి. ఇది పితృదేవతలు అంటే. వీళ్ళందరినీ నమస్కరించాడు మహానుభావుడు. దానితో ఇతను ముందు బోలుడు కాంతి పుంజాలు కనిపించేటండి. ఇక్కడ వెంటనే లేచి ఆశ్చర్యచకితులై వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాడు. వాళ్ళ ముందు ఏవంతు స్తువత తస్య తేజసో రాశిరుచ్ఛ్రిత ప్రాదుర్బభూవ సహసా గగన వ్యాప్తికారక. ఒక్కసారి ఈయన ముందు మొత్తం ఆకాశమంతా నిండిపోయి ఒక పెద్ద తేజపుంజం కనిపించింది. అంటే మొత్తం 31 గణముల తేజస్సు ఆకృతి ధరించి ఎదురుగా కనబడింది. అది చూసిన వెంటనే ఒళ్ళు పులకించి భక్తితో 2 చేతులు దోజలించి మోకాళ్లపై నిలబడి తల ఆంచి వాళ్ళందరికీ నమస్కారం చేసి అక్కడ మళ్ళీ చూసిన ఆనందంతో మరికొంత స్తుతి చేశాడు. అందులో మరికొన్ని విశేషములు ఉన్నాయి, కానీ ఇప్పటికి తెలుసుకున్నది చాలు. ఎన్ని రకాలుగా ఆరాధింపబడతారు ఇక్కడ మరికొన్ని రహస్యాలు చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ తృప్తి చెందారట. తృప్తి చెంది నీకు తప్పకుండా రుణ విమోచనం కావలసిన మార్గం లభిస్తుంది, నీకు సద్గతినిచ్చే భార్య, సద్గతినిచ్చే సంతానం కలుగుతుంది, తద్వారా నీకు రుణవిముక్తుడు అవుతావు, నువ్వు అనుకున్న ఆత్మజ్ఞానం మోక్షం నీకు తప్పకుండా లభిస్తుంది అని పితృదేవతలు అభయమిచ్చారు. దానితో ఆయన సంతోషించాడు. అలాగ నడిచి వెళుతూ ఉంటే ఒక దివ్యమైనటువంటి నదిలోంచి ఒక శక్తి బయటకు వచ్చిందట. ఏమిటా అని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఆమె చెప్పింది, నన్ను ప్రమ్లోచ అంటారు. ప్రమ్లోచ అనే అప్సరసని నేను. నాకు వరుణుడి యొక్క పుత్రుడు పుష్కరుడు అనబడేవాడు పతి. ఆయన ద్వారా నాకు కలిగిన సంతానం మానిని. ప్రమ్లోచ అనే అప్సరసకి వరుణుని ద్వారా కలిగినటువంటి సంతానం మానిని. ఈ మానిని నామక కన్యను నీకు ఇమ్మని నాకు పితరుల ఆజ్ఞ, కనుక ఈమెను స్వీకరించు. అంటే ఒక దివ్య జాతికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్నాడు రుచి ప్రజాపతి. ఆమెతో పితరులు చెప్పిన ప్రకారంగా ధర్మబద్ధమైన జీవితం గడపడం వల్ల ఆయనకి ఉద్భవించినటువంటి వాడు రౌచ్యుడు. అది ఇక్కడ చెప్తున్నారు. ఈ దివ్యమైనటువంటి ఆ రౌచ్యుడు అనే అతను మనువయ్యాడు. రౌచ్య మన్వంతరం అతనిది. కనుక రౌచ్యుడు అనేవాడు రుచి ప్రజాపతికి ఉత్పన్నమయ్యాడు. అలాంటి మనువుని కన్నాడండి. ఎవరి ద్వారా? ఇంత పవిత్రమైనటువంటి దివ్యజాతికి చెందిన మానిని వల్ల. కనుక మానిని అనబడేటువంటి ఒక దివ్యజాతి స్త్రీ రౌచ్యుడిని మనువు లభించడం చేత ధన్యుడయ్యాడు రుచి ప్రజాపతి. ఇది పితరుల కృప నాయన. అందుకు పితరుల కృప ఉంటే ఏదైనా సాధించవచ్చు. పితరుల కృప తీర్చుకోవడం కోసం బ్రతికి ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రులను గౌరవించేవాడిని పితరులు సంతోషిస్తారు. తదనంతరం ప్రత్యబ్దం భూరిభోజనాత్, జీవతో వాక్యకరణం ప్రత్యబ్దం భూరిభోజనాత్, శ్రాద్ధాది కర్మల్ని ఇందులో నిత్యము నైమిత్తికము అమావాస్యాదులు మహలయాదులు వ్యత్యాదులు అన్నీ కూడా వీటితో పితృదేవతలను ఆనందించే వాళ్ళని సంతోషపడతారు.